పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు ఉన్నారు. కృష్ణాంజలి గారు నమస్తే అండి సార్. భాగ్యశ్రీ గారు నమస్తే. సార్ ముఖ్యంగా చూసుకుంటే మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కూడా మరోపక్క అటు కేంద్రానికి చంద్రబాబు వినతించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆహ్, అటు ప్రతిపక్షం కూడా జగన్ మిర్చి రైతులను ఆదుకోవట్లేదు, చంద్రబాబు చెప్పేవన్నీ బూటకపు మాటలే అంటూ కూడా ఇటు ప్రతిపక్షం పేర్కొంటోంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఆంధ్రప్రదేశ్‌లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశం. మిర్చి రైతులకి గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశం రాజకీయంగా వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి చూసాం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకెళ్ళటం, మిర్చి రైతులకు అండగా ఆయన మాట్లాడటం, అదేవిధంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఇవన్నీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చిని కొనుగోలు చేయాలి. మిర్చికి సంబంధించినటువంటి విషయంలో ధర బాగా పడిపోయింది. దీని మీద కేంద్ర ప్రభుత్వము ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఒక 50-50 నిష్పత్తిలో గతంలో కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలనేటువంటి విధంగా ప్రతిపాదన చేసుకున్నారు. అయితే ఈ ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో అక్కడ చైనా వంటి దేశాల్లో మిర్చి పంట అధికంగా రావటం, ఈ నేపథ్యంలో మనకి ఎగుమతులకు అవకాశం లేకపోవటం, దీంతో ఇక్కడ రేటు పడిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి దాని మీద గతంలో చూస్తే 2022, 23, 23-24లో ఒక మిర్చి కింటా ధర 20,000 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అది 13,000 నుంచి 11,000 వరకు పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు వివరించారు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కూడా ఆయన మాట్లాడారు. రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద సంప్రదింపులు జరపడం అనేటువంటి జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సి అయితే ఉంది. గతంలోనే చంద్రబాబు నాయుడు ఈ తరహా లేఖలు రాసి ఉన్నారు, కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉండలేదు. ఇది ఆల్రెడీ డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో 164 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు అని అంటే ఓ డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి దాని మీద ప్రజలు నమ్మారు కాబట్టి అవకాశం ఇచ్చారు. మరి ఈ విషయంలో కొంత పట్టుబట్టి మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఈ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి ప్రకటన వస్తా రాదా అనేది చూడాలి. అయితే ఈ ఎన్నిటికి కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యము, రైతు భరోసా ఇవ్వలేదు. అదే విధంగా కృష్ణాంజలి గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతులను ఎక్కడ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రైతులను గాలికి వదిలేసింది. కనీస మద్దతు ధర కూడా కనిపించడం లేదు. ఎందుకు ఆ మిర్చిలను ప్రభుత్వం కొనడం లేదంటూ కూడా ఇటు ప్రతిపక్షం అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న దాంట్లో కూడా ఎంతో కొంత వాస్తవం ఉంది కదా. ఎందుకు అని అంటే ఇప్పుడు పంట ధర తగ్గిపోయినటువంటి మాట వాస్తవం. రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిని ఆదుకోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు. వైసీపీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, వాళ్ళకు పెట్టుబడికి అవసరమైనటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి మేము అవన్నీ కూడా సరఫరా చేసాం అనేటువంటి విధంగా. దీంతో పాటుగా రైతులకి వాళ్ళకి 13,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో కలిపి రైతు భరోసా కింద మేము అందించినటువంటి పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. మరి ఇప్పుడు అన్నదాత సుఖీభావ పేరుతో మేము 13,500 కాదు 20,000 ఇస్తాం రైతుకి అని చెప్పారు. మరి ఈ సంవత్సరము ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు ఇబ్బందికి గురవుతున్నారు అనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి దీనికి కూడా ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరి ఎందుకు అన్నదాత సుఖీభావని ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిది కూడా
వీళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం వైపు నుంచి ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేశారు వైసీపీ ప్రభుత్వంలో, మేము ఎలా ఇవ్వగలము, కాబట్టి నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తాము, నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయానికల్లా ముందే మేము అన్నదాత సుఖీభావ ఇస్తాం అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే అన్నదాత సుఖీభావకు సంబంధించి 20,000 రూపాయలు ఒకేసారి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా బహుశా ఉండకపోవచ్చు అనేటువంటిది మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని బట్టి అది 2-3 దఫాలుగా ఇచ్చేటువంటి ఆలోచన ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పటాన్ని, ఇప్పుడు ఇది అంతా కూడా ఎన్నికలకు ముందే వైసీపీ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, మేము వస్తే మేము సంపద సృష్టిస్తాము, ఇంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము, డెవలప్మెంట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు కూటమి ఎస్ కృష్ణంజలి గారు, ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో వైసీపీ మొత్తం ఖజానా అనేది ఖాళీ చేసింది. ప్రస్తుతం రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలన్నా కూడా ఇటు ఖజానా లేదు, ఏ విధంగానైనా రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామంటూ కూడా మరోపక్క ఇప్పుడు కూటమి సర్కార్ చెప్తోంది. మరి మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కింద స్పందిస్తే, సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మిర్చికి పంటకు సంబంధించినటువంటి కొనుగోళ్లని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యత కూడా తీసుకోవాలి. ఇది కేవలము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. మిర్చి రైతులకు సంబంధించి ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్ అనేది ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్. ఇక్కడ నుంచి మనము ఇతర దేశాలకి మిర్చిని ఎగుమతి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మిర్చి రైతులు దెబ్బతినటం వల్ల, మనకి ఎగుమతులు తగ్గిపోవటం వల్ల మనకి డాలర్తో రూపాయి మారకం విలువకు సంబంధించినటువంటి విషయం కూడా, రూపాయి విలువ తగ్గిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మన ఎగుమతులకు అవకాశం ఉన్నటువంటి మిర్చి దీనికి ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా పట్టుపట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 22 మంది ఎంపీల మీద ఆధారపడి కదా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యారంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీలు కూడా ప్రధానమైనటువంటి కారణం కదా. అలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఆ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు సహకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం చెప్తోంది ఖజానా ఖాళీ అయింది, ఖజానా ఖాళీ అయింది అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు, మేము సంపద సృష్టిస్తామన్నారు. మీరు అది ఏం చేస్తారు అనేటువంటి చెప్పాలి తప్ప ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ కాలం ఎళ్ళదీస్తే కుదిరేటువంటి పని కాదు. 2 వ్యవసాయ సీజన్లు మూసిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా, ఖరీఫ్ రబీ సీజన్ లో. ఈ 2 సీజన్ లో కూడా నష్టపోయినటువంటి పరిస్థితి రైతు.